హాయ్ సార్. హాయ్ అండి. ఇవాళ 6 గ్యారంటీలు అమల్లోకి వచ్చాయి కదా, ఒక అప్లికేషన్ ఫామ్ అయితే బయటకు వచ్చింది. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? చెప్పింది ఒకటి చేస్తున్నది ఒకటి ప్రభుత్వం అని నేను అనుకుంటున్నాను. బికాస్ అప్పుడు వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోలో కానీ లేదంటే వాళ్ళు చెప్పిన ప్రచారంలో కానీ ఎక్కడా కూడా రేషన్ కార్డ్ మ్యాండేటరీ అని ఎక్కడా లేదు. ఈరోజు వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే అని చెప్తున్నారు. అందు గురించే నేను ఆ మాట అని చెప్తున్నాను. కరెక్ట్ కాదు అని చెప్తున్నాను. ఒకవేళ అట్లా ఏదైనా పెట్టాల్సి ఉండింటే ఒక ఏజ్ లిమిట్ అంటూ పెట్టాల్సింది. బికాజ్ ఇది ఓన్లీ సిటీకే కాదు కదా, అంతా ఓవరాల్గా కాబట్టి అన్ని చోట్ల కూడా ఇట్లా ఇష్యూస్ అవుతున్నాయి. దాన్ని ప్రాపర్గా వీళ్ళు యూజ్ చేయట్లేదని చెప్పి నేను అనుకుంటున్నాను. దాన్ని వాళ్ళు అట్లా తీయడం వల్లనే మిస్గైడ్ అవుతుందని చెప్పి కూడా నేను అనుకుంటున్నాను. ఇప్పుడు చూసుకున్నట్టయితే 500కే గ్యాస్ అని చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే 2500 అనేసి లేడీస్కి అంటున్నారు. అది కూడా వైట్ రేషన్ కార్డు ఉంటేనే అమల్లోకి ఇస్తామని చెప్తున్నారు. ఫస్ట్ చెప్పింది ఒకటి, ఇప్పుడు రిలీజ్ చేస్తుంది ఇంకొకటి కదా. మీ అభిప్రాయం? అదే చెప్తున్నాను బ్రదర్. నేను మీకు ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన అప్లికేషన్ని బట్టే నేను కూడా మీకు చెప్తున్నాను. వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోలో కానివ్వండి, ఎలక్షన్స్ అన్ని చోట్ల ప్రచారంలో కానివ్వండి, ఎక్కడా కూడా వాళ్ళు ఈ విధంగా వైట్ రేషన్ కార్డ్ మ్యాండేటరీ అని చెప్పలేదు. బికాజ్ వైట్ రేషన్ కార్డ్స్ రాలేదని చెప్పి అందరూ కూడా చేంజెస్ అనుకున్నారు. వీళ్ళని తీసుకొచ్చినా కూడా వీళ్ళు మళ్ళీ మొదటికే వచ్చారు, మళ్ళీ వైట్ రేషన్ కార్డే మ్యాండేటరీ అని చెప్పి. అది కరెక్ట్ కాదని చెప్తున్నాను. ఆ విషయం మళ్ళీ ముందుగానే వీళ్ళు ఎట్లా అయింటే మన తెలంగాణ ప్రజలు కరెక్ట్గా ఆన్సర్ ఇచ్చేవాళ్ళేమో అని నేను అనుకుంటున్నాను. అంత ఈజీగా రాదు, అంత ఈజీగా లేదు. ఇప్పుడు మనం అనుకుంటున్నట్టు వాళ్ళకు 1కి 2 సార్లు వెరిఫికేషన్స్, 1కి 2 సార్లు వాళ్ళ ఎంక్వైరీస్ అన్నీ జరుగుతాయి కాబట్టి అంత ఈజీగా ఉండదు. వీళ్ళు కూడా ఏదో చూపించుకోవాలి కాబట్టి ఏదో అరాకొర చేస్తున్నారు. బికాస్ నేను ఇంకా ఓపెన్ అవ్వాలనుకుంటున్నాను. నేనే ప్రజా దర్బార్లో ఫస్ట్ నేనే కలిసిన ఏకైక వ్యక్తిని నేనే. మన రేవంత్ రెడ్డి సార్కి ప్రజా దర్బార్లో ప్రగతి భవన్లో హ్యాండిక్యాప్డ్తో స్టార్ట్ అయిన ప్రజా దర్బారు 8th రోజు వాళ్ళది. దాంట్లో ఫస్ట్ పర్సన్ని నేనే. నాకు అక్నాలజ్మెంట్ కూడా వచ్చింది GHMC త్రూ. బట్ ఇప్పుడేమో మళ్ళీ వైట్ రేషన్ కార్డ్ మ్యాండేటరీ అంటున్నారు. నాకు ఇంతవరకు వైట్ రేషన్ కార్డే లేదు. నేను దాంట్లో అర్జీలో పెట్టడం కూడా అదే పెట్టాను, హౌసింగ్ స్కీము ప్లస్ మన వైట్ రేషన్ కార్డ్ అనే పెట్టాను. నేను కూడా ఏం తెలియక గందరగోళంలో ఉన్నారు. ఈయన ఒకటి చెప్తున్నారు, మన మంత్రులు ఒక విధంగా చెప్తా ఉన్నారు, మనకు ఆఫీసర్స్ ఒక విధంగా చెప్తా ఉన్నారు. వాళ్ళందరూ పిచ్చోళ్ళై జనాలు. అక్కడి నుంచి మీ సేవ నుంచి తగిన ఆఫీసెస్కి వాళ్ళ అంతా తిరిగి ప్రజలు పిచ్చోళ్ళు అవుతున్నారు తప్ప ఇంతవరకు ఏది కూడా ఇంకా కరెక్ట్గా క్లారిటీ రాలేదని నేను అనుకుంటున్నాను. అంటే గవర్నమెంట్ అనేది మంచి వేరే వెళ్తుందంటారా మీరు? మంచి వే అయితే ఇంతవరకు నాకు అనిపించలేదు. ఇంతవరకు జస్ట్ ఏదో హడావిడిగా చేసి ఆ ప్రగతి భవన్ది గేట్లు తీసేసి ఏదో చేశారు తప్ప ఇంతవరకు మంచిది అన్నట్టు ఇంకా ఎక్కడ ఏం కనిపించలేదు. దాని గోడలు పెద్దలు కొట్టడం, దీన్ని కంచెలు తీయడం అది కాదు కదా ప్రభుత్వం అంటే. ఏదైనా ప్రజలకు కింద మనకు గ్రౌండ్ పీపుల్స్కి కరెక్ట్గా వాళ్ళకు సర్వ్ చేయడమే కరెక్ట్ అని నేను అనుకుంటున్నాను. గత ప్రభుత్వంకి ఈ ప్రభుత్వానికి ఎంత డిఫరెన్స్ కనిపిస్తుంది? ఒక మంచి నాయకుడిని కోల్పోయి ఒక మంచి ప్రభుత్వాన్ని కోల్పోయినట్టుగా అనిపిస్తుంది. ఎందుకు సార్ అట్లా స్టేట్మెంట్ ఇస్తున్నారు? కరెక్ట్ అది. బికాస్ వాళ్ళు చెప్పలేదు, అభివృద్ధి చేశారు. బట్ వీళ్ళు ఊరికే చెప్తా ఉన్నారు, మసిపూసి ఏదో మాదిరిగా ఇలా చేస్తూ ఉన్నారు. ఇంతవరకు అయితే ఏది క్లారిటీ రాలేదు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను కదా, వాళ్ళు తీసుకున్న మేనిఫెస్టో కానివ్వండి, వాళ్ళు చెప్పినది కానివ్వండి, చేసింది ఒకటి, ఇప్పుడు వాళ్ళు ఇస్తున్న స్టేట్మెంట్ ఒకటి. కేవైసీ అంటున్నారు, గ్యాస్ 500కే గ్యాస్కి కేవైసీ అంటున్నారు. కేవైసీ ఎక్కడ? అదే బ్రదర్, మీరు అడిగే క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. వాళ్ళందరూ అట్లా చెప్తా ఉన్నారు కాబట్టి జనాలు పిచ్చోళ్ళు అవుతున్నారు అని చెప్తున్నాను నేను. బస్సుల దగ్గర కానివ్వండి, మన గ్యాస్ల దగ్గర కానివ్వండి, అది మన AGB కానివ్వండి, లేదంటే MRO ఆఫీసెస్ కానివ్వండి, దానికి సంబంధించిన ఆఫీసెస్ అన్నీ కూడా బిజీగా ఉన్నాయి. ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏదైనా మీరు రిలీజ్ చేసే ముందు తగిన గైడ్లైన్స్ తీసుకొని, బికాజ్ ఇంకా సుపీరియర్స్ ఎవరైనా సీనియర్స్ ఉంటే వాళ్ళంతా సరైన గైడ్లైన్స్ తీసుకొని ఒక స్టేట్మెంట్ ఇవ్వాల్సిందే కూర్చున్నాను. బట్ క్లారిటీగా ఏదైనా ఉన్నా క్లారిటీగా. ఫ్రీ బస్ ఉంది కదా ఇప్పుడు మహిళలకి, అది వచ్చిన కాడి నుంచి మీ ఆటో ఎవరైనా ఎక్కుతున్నారా లేడీస్? ఎవరు వస్తలేదు సార్, ఎవరు వస్తలేదు. అంది ఆటో అంటే దూరంకి వెళ్తున్నారు. ఆటో అంటే ఫ్రీ బస్ ఎప్పటి నుంచి వచ్చింది, అప్పటి నుంచి అందరు ఫ్రీ బస్సులో అయిపోతుంది. ఆటోలో ఎవరు కూర్చుంటారు? మనం అన్నీ కిరాయి కూడా టప్ అయింది, కారోబార్ అన్నీ డౌన్ అయింది. మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు కూడా 500-400 కూడా అవుతలేదు. అది ఫ్రీ బస్ పెట్టకముందు మీరు ఎంత సంపాదించేవాళ్ళు రోజుకి?
ఫ్రీ బస్ పెట్టకొంచెం అప్పుడు 1000 రూపాయలు ఏమైనా 1400 1500 గ్యాస్ పెట్రోల్ అన్నీ కలిపేసి తీసుకుంటారు. ఇప్పుడు అది కూడా అదే పెట్రోల్కు కూడా డబ్బులు వస్తలేదు. సో మొన్న సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఆటో వాళ్ళని కలిశారు. దాని మీద ఒక చర్చ జరిగింది. ఆటో వాళ్ళని ఆదుకోవాలనేసి డిమాండ్ చేస్తే కలిసి 3 రోజులు అవుతుంది. ఇప్పుడు దాకా ఎటువంటి ప్రయోజనం లేదు. ఏమంటారు మీరు? వచ్చింది అది మనకి వస్తానేగా, అది ఎప్పుడు చేస్తారో అది కూడా తెలీదు. ఇప్పుడు అది కూడా భరోసా లేదు అందుకే. ఏముంటే భరోసా ఉంటే మనకి ఏమైనా అవుతుంది, లేకుంటే మనం ఏం చేయాలి. సో ఈ ఆటో అనేది మీది సొంతమేనా లేకుంటే మీరు కిరాయిగా? కిరాయి ఇవ్వాలి సార్, ఇది కిరాయి ఇవ్వాలి. 500 కిరాయి ఇవ్వాలి డైలీ. మనం ఈ ఇల్లు కూడా చూసుకోవాలి, పెట్రోల్ కూడా చూసుకోవాలి, అన్ని ఖర్చాలు చూసుకోవాలి, ఏం చేసుకోవాలి. అది ఇబ్బంది అవుతుంది, అది పరేషాని. మనం మీరు సీఎం గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇది ఫ్రీ బస్ లేకుంటే టికెట్ తీసుకోండి, హాఫ్ టికెట్ తీసుకోండి. స్టూడెంట్స్ అండ్ కాలేజెస్ బాయ్స్ అమ్మాయికి దానికి ఫ్రీ చేసేస్తే మనకి బాగుంటుంది. అందరికీ ఫ్రీ చేస్తే కారోబార్ అన్నీ టప్ అవుతుంది. అది సీఎం గారు అట్లా చేస్తే అది బాగుంటుంది. సో ఇప్పుడు మీరు ఆర్థికంగా నష్టపోతున్నారు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏదైతే ఉందో అది బెటర్ అనిపిస్తుందా మీకు, లేకుంటే ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం అనేది బెటర్ అనిపిస్తుందా? అవి ఇంకా డిసైడ్ మనకి మైండ్ లో కాదు. रेवंत रेड्डी अच्छा ही है, काम भी करे, अच्छा भी है. सीएम सर भी पहले उन्होंने भी काम करे ये करे, मगर उतना नहीं था समझो. అంటే ఇప్పుడు అందరు ఏమంటున్నారు అంటే ఉచిత బస్సు పెట్టేసి అందరూ మహిళలు దానికే వెళ్తున్నారు. ఆటో వాళ్ళు ఆర్థికంగా ఏం సంపాదించలేకపోతున్నారు, తినడానికి కూడా రోజు గడవడానికి కూడా కొంచెం కష్టం అవుతుంది అనేసి చెప్తున్నారు కదా. సో దాని గురించి మీరు సీఎం గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఫ్రీ బస్సు ఉంచాలా వద్దా? ఫ్రీ బస్ వద్దు, ఫ్రీ బస్ వద్దు. మీకు రేషన్ కార్డు ఉందా? రేషన్ కార్డు ఉంది, మనకి వైట్ రేషన్ కార్డు ఉంది. 500కే గ్యాస్ అని చెప్పారు కదా, అది మీరు కేవైసీ అనేది అప్డేట్ చేసుకున్నారా? అది అప్డేట్ చేసుకోవాలి, అది కేవైసీ అప్డేట్ చేయలేదు. అది 500కి ఎప్పుడు ఇస్తారో, అది మాట చెప్పింది ఇయ్యలేగా, ఎప్పుడు ఇస్తారో అది కూడా తెలీదు. అందరు చెప్తున్నారు ఇస్తా ఇస్తా అంటే, అది ఫస్ట్ టైం ఇస్తే భరోసా అవుతుంది అందరికి. ఇవాళ 6 గ్యారెంటీల ఏదైతే ఉందో అప్లికేషన్ ఫామ్ అనేది బయటకు రిలీజ్ అయింది, ఇవాళ రిలీజ్ చేశారు సీఎం గారు. సో దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? ఓ 6 గ్యారంటీస్ అది ఇస్తే మనకి బాగుంటుంది. దాంట్లో అది రాసిన గ్యారంటీ ఇచ్చేసింది. అంటే అందరికి వైట్ రేషన్ కార్డు ఇస్తేనే ఇస్తా అంటున్నారు కదా. కొత్త రేషన్ కార్డు కూడా అప్లికేషన్స్ ఫామ్స్ కూడా వచ్చింది, ఆన్లైన్లో సబ్మిట్ చేస్తుంది. అది వచ్చిన తర్వాత మనకి బాగుంటుంది. ఐస్తా కన్నా కొంచెం వెయిట్ చేసి ఒక టైం లేకే ఒకటి అది చేస్తే అందరికీ బాగుండదు. ఒక్కసారి అందరు అడిగితే అందరు మనుషులు పబ్లిక్ అది అడుగుతారు. ఒక్కసారి మీరు చెప్పినారు ఒక్కసారి ఇవ్వాలంటే ఎట్లా